టన్నెల్ బోరింగ్ మిషన్లో సేఫ్ కంటైనర్లోకి కార్మికులు వెళ్తుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనలో 8 మంది చిక్కుకొని 50 గంటలు దాటింది. ఎన్టీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురద పెద్ద ఎత్తున పేరుకుపోవడంతో రెస్క్యూ చర్యలకు ఆటంకం ఏర్పడుతుంది. బురదలో ఉన్న వ్యక్తులను గుర్తించే అత్యాధునిక పరికరాలలో గాలిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్లో సేఫ్ కంటైనర్లోకి కార్మికులు వెళ్తుంటే ప్రాణాలతో ఉండే అవకాశం ఉందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.